బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా పరిచయం ఒక యువతి జీవితాన్ని భయంకర అనుభవంగా మార్చిన ఘటన గచ్చిబౌలిలో వెలుగులోకి వచ్చింది. స్నాప్చాట్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఆ పరిచయాన్ని ఆమెపై బ్లాక్ మెయిల్ గా పాల్పడిన ఘటన పోలీసులు వెల్లడించారు. ఇక తాజాగా నాగతేజ అనే వ్యక్తి ఓ యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఆమెను హోటల్ గదికి రప్పించాడు. అక్కడ కత్తితో బెదిరించి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా 1.10 లక్షల తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఇక అంతటితో ఆగకుండా బాధితురాలి నగ్న ఫోటోలు, వీడియోలను బయట పెడతానంటూ మరింత డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఇక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లలోని డిజిటల్ లావాదేవీలను క్రైమ్ టీం పరిశీలిస్తోంది. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా పరిచయాల్లో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, సోషల్ మీడియాలో పరిచయాలతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గచ్చిబౌలిలో ఇదే తరహాలో కూడా ఒక కేసు నమోదైంది. మొత్తానికి చూస్తే బ్లాక్ మెయిల్ గా మారి స్నాప్చాట్ పరిచయం ద్వారా ఒక మహిళను, అంటే ఒక అమ్మాయిని పూర్తిగా ఆమెను ప్రేమలో దీనికి సంబంధించి కూడా ఆమెను రూమ్ కూడా తీసుకెళ్లారు. ఒక ప్రేమ పేరుతో ఆమెను మోసం చేశారు. అయితే ప్రేమ పేరుతో ఇటు ఓయో రూమ్ తీసుకెళ్లి అక్కడ ఆమె నగ్న చిత్రాలు కూడా పూర్తిగా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. దాని తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ కూడా చేశారు. బ్లాక్ మెయిల్ చేసి ఆమె వద్ద డబ్బులు తీసుకున్నారు. అంతేకాకుండా నా ఒక ఐఫోన్ కూడా కొనిచ్చినా కానీ అతని బ్లాక్ మెయిల్ మాత్రం మారకపోవడంతో ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా హోటల్ గదిలో యువతిపై కత్తితో కూడా దాడికి కూడా పాల్పడిన పరిస్థితి కూడా చూస్తాము. అయితే ఆన్లైన్ ద్వారా 1,10,000 పూర్తిగా దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ విచారణలో భాగంగా చూస్తే ఇంకా వేరే అమ్మాయిలను కూడా ఇదే తరహాలో మోసం చేస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఆ యువతిని ఒక సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని ఇలా ఆమె పైన అత్యాచారం కాకుండా ఆమె యొక్క నగ్న చిత్రాలు కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఇలా వేధిస్తున్నాడని చెప్పి కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.